టీమిండియా స్టార్ ఫేసర్ మొహమ్మద్ సిరాజ్ పేరు ఆస్ట్రేలియా మీడియాలో మారుమోగుతుంది. అంతలో మనోడు బంతితో అద్భుతం చేశాడని అనుకోకండి. బంతితో మనోడు ప్రదర్శన గుండు సున్నా, హద్దులు దాటి అత్యుత్సాహం చూపించి టీవీల్లోకి ఎక్కాడు. అడిలైట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సిరాజ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఆఖరి క్షణంలో తప్పుకున్నాడన్న కోపంతో సహనం కోల్పోయి ప్రత్యర్థి బ్యాటర్పై బంతిని విసిరేశాడు. భారత బౌలర్ చర్య పట్ల అంపైర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్లో చోటు చేసుకుంది. 25 ఓవర్లో 4వ బంతిని సిరాజ్ వేయబోగా ఆ సమయంలో గ్రీజులో ఉన్న ఆసీస్ బ్యాటర్ మానస్ లబ్సన్ చివరి క్షణంలో నిరాకరించాడు. సిరాజ్ రన్అప్ తీసుకున్న సమయంలో గ్రౌండ్ సిబ్బంది బౌలర్ వెనక ఏదో వస్తువును తీసుకెళ్తున్నట్లు అనిపించడంతో లబ్సన్ బౌలర్కి తన పరుగును ఆపమని సంకేతం ఇచ్చాడు. సిరాజ్ మాత్రం బ్రేక్ లేని బండిలో అలాగే దూసుకెళ్లాడు. చేసేదేమీ లేక ఆసీస్ బ్యాటర్ గ్రీజు నుంచి పక్కకు తప్పుకున్నాడు. దాంతో సహనం కోల్పోయిన సిరాజ్ బంతిని వికెట్ల పైకి విసిరేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. సిరాజ్ చర్యలను భారత అభిమానులు సైతం సమర్థించడం లేదు. ఈ మధ్యన హైదరాబాద్ డిప్యూటీగా బాధ్యతలు చేపట్టిన సిరాజ్ ఇలా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం సరికాదన్న మాటలు వినబడుతున్నాయి. వికెట్లు తీయవు కానీ వీటికేం తక్కువ లేదన్న అర్థం వచ్చేలా మీమ్స్ పోస్టులు పెడుతున్నారు. సిరాజ్ చేసింది మీకు ఎంతవరకు కరెక్ట్గా అనిపించిందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.